నమస్తే, వెల్కమ్ టు K6. ఈరోజు సరికొత్త ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది మీ శివజ్యోతి. చాలామందికి కూడా 10th తర్వాత ఏం చేయాలి, ఎలా అని చెప్పేసి ఎన్నో ఆలోచనలు ఉంటాయి తల్లిదండ్రులకి, అదేవిధంగా పిల్లలకి సైతం. సో ఇంటరే కాదు, డిగ్రీయే కాదు, ఆర్ 10th అనే కాదు, సో ఏదైనా సరే వన్స్ మన ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక ఏం చేయాలి, జాబా లేదు మరొక ఎడ్యుకేషనా, ఎలాంటి జాబ్ చేయాలి, చేస్తే ఎలాంటి రంగంలో మనం ముందుకు వెళ్ళాలి అనేదంతా కూడా మన మైండ్లో ఉండే కన్ఫ్యూజన్. లైఫ్లో అట్లాంటి సిచ్యువేషన్ మాత్రం ఎప్పుడూ రావద్దు అనే అట్లాంటి థాట్స్ వస్తూ ఉంటాయి కదా. సో అలాంటప్పుడే, అంటే ఇప్పుడు ప్రజెంట్ అదే సిచ్యువేషన్లో మీరందరూ కూడా ఉన్నారు కాబట్టి మీకంటూ ఒక సరికొత్త ఐడియాని, అండ్ అందరూ కూడా మామూలుగా ఇంటర్ అవ్వగానే కానీ 10th అవ్వగానే కానీ బైపీసీ, ఎంపీసీ, సిఎస్సి ఇట్లాంటి గ్రూప్స్ తీసేసుకొని వాళ్ళకి సంబంధించిన లెక్చర్ టీచింగ్ ఫీల్డ్లోనో, లేదంటే ఇంజనీరింగ్ ఫీల్డ్లోనో, డాక్టర్ ఫీల్డ్లోనో ఇలా వెళ్ళిపోతుంటారు. అలా కాకుండా హ్యాపీగా స్టైలిష్గా ఉండేందుకే మరి ఎన్నో కూడా, అంటే ఫ్యాషన్ డిజైనింగ్లో కావచ్చు, అండ్ అలా కాకుండా సరికొత్త రుచులతో రోజుకో తీరుతో వంటలు చేసుకుంటూ మన చేతితో మనం వండుకునే మరి ఏవైతే డిఫరెంట్ వంటకాలు ఉంటాయో, తీరొక్క రకమైన వంటకాలు ఉంటాయో, అంటే మన ఇంట్లో మనం చేసుకునే ఫుడ్ స్టైలే కాకుండా మరి దేశమంతటా కానీ, మరి ప్రపంచమంతటా కానీ ఎట్లాంటి వంటకాలు ఉంటాయి, అందులో ఎలాంటివి ఎలా ఉండాలి అనేవన్నీ కూడా తెలుసుకోవటానికే ప్రత్యేకంగా కూడా మనకి హోటల్ మేనేజ్మెంట్ అనేది ఒక ప్రత్యేకమైన దారి. ఇది అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి మీ K6 ఛానల్లో ఎన్నోసార్లు కూడా దీనికి సంబంధించిన ప్రోగ్రామ్స్ కూడా మీరు చూసే ఉంటారు. మరి హోటల్ మేనేజ్మెంట్ చేయాలంటే కనుక మనం ఎక్కడికో హైదరాబాద్ ఆర్ బెంగళూరు ఆర్ ఢిల్లీ ఇట్లాంటి ప్లేసెస్ని కూడా మన ఇండియాలో మనం ప్రిఫర్ చేస్తూ ఉంటాం. కానీ అంత దూరం వెళ్ళి అక్కడ ఎక్కడో అకామిడేషన్ అవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ, తెలియని రాజ్యంలో వెళ్తూ, తెలియని భాషతో మనం ఇబ్బందులు పడే కంటే మన నిజామాబాద్ జిల్లాలోనే, మన డిస్టిక్లోనే మన కోసమై ప్రత్యేకంగా కూడా ఎంతో అపారమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తి రత్నాకర్ గారు మరి హోటల్ మేనేజ్మెంట్, ఇన్ఫినిటీ హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించి కాలేజ్ ఇక్కడ అరేంజ్ చేసి మరి ఎంతోమంది విద్యార్థులకు మంచి భవిష్యత్తును ఇవ్వటానికే ఈయన ముందుకు రావడం జరుగుతుంది. సో ఆయనకి కంగ్రాచులేట్ చేస్తూ మరి ఇట్లాంటి అవకాశాన్ని కల్పిస్తున్నందుకు అభినందనలు తెలుపుతూ ఇక ఈ ప్రోగ్రామ్ని మనం స్టార్ట్ చేద్దాం. నమస్తే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలామంది కూడా ఇదొక బిగ్ ఆపర్చునిటీ. చాలామంది కూడా హైదరాబాద్ వెళ్ళడానికి ఇష్టపడరు. పేరెంట్స్ కూడా అమ్మో అంత దూరమా, అక్కడ ఎలా ఉంటుందో, అక్కడ పిల్లలు పాడవుతారు, మంచి చెడు చూసుకునే వాళ్ళు ఉంటారో ఉండరు అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. అదే రూరల్, ఇక్కడ నిజామాబాద్ డిస్టిక్కి సంబంధించిన రూరల్ పీపుల్ కానీ, లేదా నిజామాబాద్ లోకల్ వాళ్ళైనా సరే ఇక్కడ హ్యాపీగా ఉంటూ, తల్లిదండ్రులతో ఉంటూ, ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ అయినా సరే, ఇంకేదైనా కోర్స్ చేసుకుంటూ ఇక్కడ హ్యాపీగా ఈ రెండు కూడా, ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు, హోటల్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇవి రెండు కూడా మరి ఇక్కడ ఏర్పాటు చేయడం మా అందరి యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాం సార్. ఎస్, ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క హోటల్ ఇండస్ట్రీయే కావచ్చు, ఈ ఫ్యాషన్ ప్రపంచమే కావచ్చు, ఇలా ఈ యొక్క ప్రపంచానికి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రొఫెషనల్స్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ చేయాలంటే తప్పకుండా మనం మెట్రో సిటీస్కి వెళ్ళాల్సిన పరిస్థితి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఈ యొక్క ప్రొఫెషనల్ కోర్సెస్ చేయాలనేది ఒక డ్రీమ్స్ ఉన్న వారు చేయలేని పరిస్థితి. ఎందుకంటే అత్యధికమైనటువంటి ఎక్స్పెన్సెస్ కావచ్చు ఈ యొక్క కోర్సుకు సంబంధించి, అలాగే మెట్రో సిటీలకు అక్కడ వెళ్ళి ఉన్నటువంటి ఛాలెంజెస్, ప్రాబ్లమ్స్, ఫీమేల్, ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇంట్లో ఉన్న అమ్మాయిలకి అయితే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి విద్యార్థులకి అక్కడికి వెళ్ళి అత్యధికమైన ఖర్చులతో కావచ్చు, అక్కడ ఉండేటువంటి హాస్టల్ ఫెసిలిటీస్ సరైన సౌకర్యం లేకపోవచ్చు, కొంతమంది ఇంటికి దూరంగా ఉంటున్నామని బెంగతో కూడా చదవలేని పరిస్థితి. ఇంకోటి ఏంటంటే అతిపెద్ద సమస్య ఆర్థికమైనటువంటి సమస్య. సో మెట్రో సిటీలో చదవంటే ఈ రోజుల్లో లక్షలతో కూడుకున్నటువంటి వ్యవహారం. సో ఇలాంటి పరిస్థితుల్లో మన నిజామాబాద్ నగరంలో ఈ యొక్క ఇంటర్నేషనల్ స్థాయిలో ఈ యొక్క ఇండస్ట్రీస్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాషన్ ప్రపంచమే కావచ్చు, హాస్పిటాలిటీ, హోటల్ ఇండస్ట్రీ కావచ్చు, దినాభివృద్ధి చెందుతున్నటువంటి పరిశ్రమలు. సో వీటిలో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు అనంతం. సో అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ కలిగినటువంటి ఈ యొక్క హోటల్ ఇండస్ట్రీ, అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్కి చాలా డిమాండింగ్ ఉంది. అందులో ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. సో మరి మన యువత ఎంతసేపు రెగ్యులర్ డిగ్రీలు, బీటెక్లు, లేకుంటే నార్మల్ ఎంప్లాయ్మెంట్, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ చూసుకోవడం తప్ప ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఎందుకు చూడట్లేదు స్టిల్? సో ఇదే బిగ్ క్వశ్చన్. సో ఎంతసేపు మనం గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించాలి అన్న
ఆలోచనతో టైం వేస్ట్ చేసుకుంటూ సంవత్సరాలు వేస్ట్ చేసుకుంటూ కొంతమంది 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఆ యొక్క ఉద్యోగాని కోసం నిరీక్షించి తన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు యంగ్ ఏజ్లో అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 18 ఇయర్స్ 19 ఇయర్స్ 20 ఇయర్స్లో మీరు లైఫ్లో గొప్పగా సెటిల్ కావాలి, ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలనుకునే వారికి ఖచ్చితంగా ఈ యొక్క హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ కావచ్చు, ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్ ఒక గొప్ప అవకాశంగా భావించి ఈ యొక్క కోర్సెస్ని తీసుకునే ఏ యొక్క విద్యార్థులు కూడా వారి జీవితంలో నిరుద్యోగులుగా ఉండరు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అనంతమైనటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సాలరీస్తో పాటు నీకు మంచి అకామిడేషన్, ఫుడ్, ట్రాన్స్పోర్ట్, ఇన్సూరెన్స్, మెడికల్స్ ఇవన్నీ ఈ యొక్క ఎంప్లాయ్మెంట్కు అందించి మిమ్మల్ని తీసుకోవడానికి కావాల్సిందల్లా మీకు ఇంట్రెస్ట్ ఈ యొక్క కోర్సెస్ గురించి తెలుసుకోవడము, ఈ కోర్సెస్లో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ గురించి తెలుసుకోవడము, ఇందులో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి వాటిని తరచు చూస్తూ మీకు కావాల్సినటువంటి స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్తే తప్పకుండా దీంట్లో మీకు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో గత లాస్ట్ 10-15 ఇయర్స్ని చూసుకుంటే నేను ఇంటర్నేషనల్ షెఫ్గా ప్రపంచవ్యాప్తంగా చాలా కంట్రీస్లో వర్క్ చేసి వచ్చాను. చాలామంది ప్రెసిడెంట్స్ కూడా వర్క్ చేశాను. బెస్ట్ 7 స్టార్ హోటల్స్లో వర్క్ చేసి వచ్చి ఇక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్, అలాగే గత సంవత్సరం ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే నా ద్వారా చాలామంది విద్యార్థులు ఇండియాలో ఉన్నటువంటి మేజర్ లీడింగ్ కాలేజెస్ నుంచి చాలామంది విద్యార్థుల్ని నేను ఇంటర్నేషనల్గా వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇచ్చిన అనుభవం నాకుంది. సో ఆ అనుభవాన్ని ఇప్పుడు మా యొక్క ఈ కాలేజ్కి, ఈ యొక్క హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్కి అనుభవం ఎంతో గొప్పగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మా యొక్క విద్యా సంస్థలో చదివినటువంటి ఏ ఒక్క విద్యార్థి కూడా నిరుద్యోగిగా ఉండకూడదు. నా యొక్క విద్యా సంస్థలో చదివిన ప్రతి విద్యార్థి ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలి. నేనేదైతే నా జీవితంలో లైఫ్ని బెస్ట్గా లీడ్ చేశానో ఆ యొక్క అనుభవాన్ని నా యొక్క విద్యార్థులకు అందించాలన్న సంకల్పంతోనే ప్రారంభించబడింది. అతి తక్కువ ఫీజులతో మెట్రో సిటీకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అన్ని 5 స్టార్ హోటల్ స్టాండర్డ్స్లో అన్ని హంగులతో కూడుకున్నటువంటి ఈ యొక్క ఇన్స్టిట్యూట్, ముఖ్యంగా ఫ్యాకల్టీకి వస్తే మన కాలేజీలో ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఇంటర్నేషనల్లో అనుభవం గడించినటువంటి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు. గత 5-6 ఇయర్స్ బ్యాక్ నేను పంపించినటువంటి విద్యార్థులు వారు అక్కడ ఇంటర్నేషనల్గా వెళ్ళి వారు మంచి ఎక్స్పీరియన్స్ పొంది ఇప్పుడు మన కాలేజీలో, మన ఇన్ఫినిటీ కాలేజీలో వాళ్ళు ఎంప్లాయీగా జాయిన్ అయ్యేందుకు నేను నిజంగా సంతోషిస్తున్నాను. ఎందుకంటే నేను ఎంప్లాయ్మెంట్ అవకాశం ఇచ్చిన విద్యార్థులు ఈరోజు నా యొక్క కాలేజీలో ఇక్కడ వాళ్ళు ఫ్యాకల్టీగా ఉండడము, వాళ్ళు మంచి ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ తీసుకొని రావడము, మరి ఇప్పుడు ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులకు వారి యొక్క బెస్ట్ ఎక్స్పీరియన్స్ని అందించడానికి వాళ్ళు రెడీ ఉన్నారు. నాకున్నటువంటి బెస్ట్ ఎక్స్పీరియన్స్ని నా యొక్క విద్యార్థులకు అందించడానికి, ప్లస్ అలాగే వారికి ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్లేస్లో మంచి ఇంటర్నేషనల్ జాబ్స్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సో ఇక్కడ ఉన్నటువంటి మన రూరల్ డిస్ట్రిక్ట్లో, మన నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రూరల్ విద్యార్థులు తల్లిదండ్రులు ఆలోచించి ఇది ఒక బెస్ట్ కోర్స్గా భావించి ఇక్కడికి వస్తే డెఫినెట్గా మీకున్నటువంటి ఎలాంటి డౌట్స్ అయినా సరే క్లారిఫై చేసి ఈ యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ పొందవచ్చు. ప్రస్తుతం అడ్మిషన్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి సో మీరు వచ్చి కాలేజ్ని ఒకసారి విజిట్ చేయండి. ఇక ముందు మనం ఈ యొక్క కోర్సెస్లో ఉండేటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, సబ్జెక్ట్స్ ఏంటి, వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ఇప్పుడు మనకి నిజామాబాద్లో అరేంజ్ చేయడం గొప్ప విషయమే. హైదరాబాద్తో పోటీ పడే స్థాయిలో ఉందని చెప్పుకోవచ్చు. ఎస్, డెఫినెట్లీ. ఎందుకంటే హైదరాబాద్లో కూడా లేనటువంటి సౌకర్యాలు మన కాలేజీలో ఉన్నాయి. ఎందుకంటే ఇదంతా బికాస్ ఓన్లీ మై ఎక్స్పీరియన్స్. సో నాకున్న ఎక్స్పీరియన్స్ని ఒక బెస్ట్ 5 స్టార్ హోటల్స్లో ఉన్నటువంటి ట్రైనింగ్ స్కిల్స్ అన్నింటినీ ఇక్కడ నేర్పించి వీరిని డైరెక్ట్గా ఇంటర్నేషనల్ ఎంప్లాయ్మెంట్కి ప్రిపేర్ చేయడం ఎలా అనే ఒక కాన్సెప్ట్తోని ప్రారంభించబడింది ఒక ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఇక్కడ ఉన్నటువంటి ఫ్రంట్ ఆఫీస్ కావచ్చు, హౌస్ కీపింగ్ కావచ్చు, అలాగే కిచెన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పేస్ట్రీ, బేకరీ, అలాగే ఇంటర్నేషనల్ క్యూజైన్స్ ఇవన్నీ ప్రత్యేకంగా నేర్పించి, అలాగే ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్లో కూడా బెస్ట్గా వారికి ట్రైనింగ్ ఇచ్చి వారిని ఇమ్మీడియట్లీగా ఈ యొక్క కాలేజ్ కంప్లీట్ చేసుకున్న మరుక్షణం వారు ఇంటర్నేషనల్ జాబ్స్కి ఎలిజిబుల్ అయ్యేలాగా వారిని తీర్చిదిద్దడం జరుగుతుంది ఇక్కడ. సో కాబట్టి మనకి ఇక్కడ ఎలాంటి సందేహం లేదు. ఇక్కడ హైదరాబాద్ కంటే మనం ఎలాంటి తీసుకోకుండా ఇక్కడ కొంచెం ఎక్కువే, ఇంకా అక్కడికంటే కూడా బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ. సో ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ కావచ్చు, ప్లస్ అలాగే మనకున్నటువంటి ఫ్యాకల్టీ, క్లాస్ రూమ్స్, సో ఎవ్రీథింగ్ ఒక హై స్టాండర్డ్లో ఒక మంచి ప్రొఫైల్ కలిగినటువంటి ఇన్స్టిట్యూట్గా తీర్చిదిద్ది ఇక్కడ మంచి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కూడా డెఫినెట్గా గొప్ప అవకాశాలు మీకు అందించడం జరుగుతుంది. సరే, అదేవిధంగా ఇప్పుడు బీటెక్లో కానీ, డిగ్రీస్లో, పీజీస్లో అయినా సరే చూసుకున్నట్లయితే వాళ్ళ కాలేజ్లో ఏవైతే
ఎంఎన్సి కంపెనీస్ని తెచ్చి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయటం చేస్తూ ఉంటారు. అందులో అంటే అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నటువంటి వారు మాత్రమే అందులో ఎన్నుకోబడతారు. అందులో సెలక్షన్స్లో సెలెక్ట్ అవుతూ ఉంటారు. ఆ తర్వాత మిగతా వాళ్ళంతా కూడా మళ్ళీ నిరుద్యోగ బాట పట్టే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ అట్లాంటి అవకాశాలు ఏమైనా ఖచ్చితంగా కల్పించి మేము వారికి వాళ్ళ భవిష్యత్తుకు ఒక బాట వేసే మేము తీరుతామనేసి అట్లాంటివి ఏమైనా? ఎస్, చాలా మంచి క్వశ్చన్ శివజ్యోతి గారు. సో ఈ రోజుల్లో మనం చాలామందిని చూస్తున్నాం. నిరుద్యోగం అనేది మన భారతదేశంలో ఎప్పటికి కూడా అది అంతరించిపోదు. ఎందుకంటే ఎన్ని గవర్నమెంట్ వ్యవస్థ ఎన్ని చేంజ్ అయినా సో ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ రావడం అనేది ఇది అసంభవం ఖచ్చితంగా. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి విద్యార్థులు ఇప్పుడు ఈ మధ్య ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎక్కువ మీద డిపెండ్ అయినారు, సాఫ్ట్వేర్ కావచ్చు, హార్డ్వేర్ ఇలాంటి దాంట్లో. సో బట్ ఇక్కడ చూసుకుంటే డే బై డే నిరుద్యోగం అనేది పెరిగిపోతూ ఉంది. నార్మల్ డిగ్రీ చేస్తున్నారు, లైక్ బీటెక్ అయిపోయిన వాళ్ళు కూడా మనకి ఈ రోజుల్లో ఎంతోమంది నిరుద్యోగులుగా ఉండి వారి విలేజ్లలో చిన్న చిన్న వర్కులు చేసుకోవాల్సిన పరిస్థితి. అలాంటి వారు కూడా ఈ యొక్క మా దగ్గర ఉన్నటువంటి కోర్సెస్ని 1.5 year కోర్స్ డిప్లొమా కావచ్చు, డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత డిప్లొమా కావచ్చు, అడ్వాన్స్ డిప్లొమా కావచ్చు, ఇలాంటి కోర్సెస్ చేస్తే కోర్స్ కంప్లీట్ అయిన ఇమ్మీడియట్లీగా మేము ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ ఇచ్చి వారికి ఒక 40,000 నుంచి 50,000 రూపీస్ బేసిక్ సాలరీస్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సో వారికి ఒక మంచి లైఫ్గా ఇమ్మీడియట్లీగా వారు ఇంకా అన్ఎంప్లాయ్గా ఉండకూడదు అన్న కాన్సెప్ట్తోని వాళ్ళని స్కిల్ డెవలప్మెంట్ చేసి వారిని ఇంటర్నేషనల్ జాబ్స్కి మేము ప్రిపేర్ చేస్తున్నాం మేడం. ఫైన్ సార్. అదేవిధంగా ఏదైతే ఇంటర్న్షిప్ అంటారో అట్లాంటివి ఇక్కడ ఉన్నాయా? ఉంటే ఎటువైపు పంపిస్తాం? ఎస్, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ మనం కాలేజ్ డ్యూరింగ్లో ఇప్పుడు మనం చేస్తున్నటువంటి కోర్సు డిపెండింగ్ ఆన్ ద కోర్స్. సో ప్రతి ఇయర్కి ఒక 5 months నుంచి 6 months ఇంటర్న్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అలా ఉంటుంది. సో ఈ యొక్క ప్రోగ్రామ్స్ని మనం ఇంటర్నేషనల్గాను కూడా చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇండియాలో కూడా ఉన్నటువంటి లీడింగ్ 5-star హోటల్స్లో చేసే అవకాశం ఉంది. బట్ నా యొక్క ఫోకసింగ్ అంతా మన యొక్క విద్యార్థులకు ఒక ఇంటర్నేషనల్గా ఈవెన్ దో ట్రైనింగ్ టైంలో కూడా వారిని ఒక ఇంటర్నేషనల్ 5-star హోటల్స్కి UAE, బహ్రెయిన్, ఒమాన్, కువైత్ ఇలాంటి మంచి ఇంటర్నేషనల్ కంపెనీస్కి పంపించి వారిని ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి అనుగుణంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత వారికి ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్స్ కంప్లీట్ కాగానే మళ్ళీ వాళ్ళు ఎంప్లాయ్మెంట్గా వెళ్ళాలి. సో ఆ ఎంప్లాయ్మెంట్గా వెళ్ళాలంటే వీళ్ళు ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి జాబ్స్ని వారు పొందాలంటే వారికి మంచి అప్పటి వరకే వచ్చినటువంటి ట్రైనింగ్లో ఉన్న బెస్ట్ ఎక్స్పీరియన్స్ వారికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో ఆ యొక్క ట్రైనింగ్ కంప్లీట్ అయిన మరుక్షణం వారు ఇంటర్నేషనల్ జాబ్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. చూశారు కదండి దీనికి సంబంధించినటువంటి బ్రీఫ్ ఇంటర్వ్యూ. సో కొంతవరకు మనం తెలుసుకున్నాము, ఇంకా చాలా కూడా తెలుసుకోవాల్సింది ఉంది. సో అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అండ్ ముఖ్యంగా మామూలుగా కాదండి, వంట చేస్తూ మరి ఏమంటారు ఇంటర్నేషనల్ హోటల్స్లో అనుభవం ఉన్నటువంటి NRI మరి రత్నాకర్ గారు ఈరోజు వంట చేసి చూపిస్తారు. ఆ వంట ఏంటి అండ్ వంటలో భాగంగా చాలా ముచ్చట్లు అంటే హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించి చాలా విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఆ పనేంటో చూసేద్దాం. యాజ్ ఇంటర్నేషనల్ షెఫ్ మరి రత్నాకర్ గారు ఏదైతే మన నిజామాబాద్లో ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ రత్నాకర్ గారు ఉన్నారు. మరి ఇక్కడ వంట చేస్తూ ఉన్నారు. వంట విషయానికి పక్కన పెడితే కనుక అసలు ఈ కాలేజ్లో ఉండేటువంటి ఆఫర్స్ ఏంటి, ఎట్లాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అంటే ఇన్ని రోజులు మనము బీటెక్ కానీ డిగ్రీ కానీ చేసినటువంటి మన సిస్టర్స్ కానీ మన బ్రదర్స్ కానీ ఆర్ మన ఫ్యామిలీ మెంబర్స్ని ఎంతోమందిని చూసాం. కానీ ఈ హోటల్ మేనేజ్మెంట్లో ఈ రంగంలో కనుక ముందుకు వెళ్తే ఎలా ఉంటుంది వాళ్ళ భవిష్యత్తు, ఎంతవరకు వాళ్ళు సంపాదించుకోవచ్చు? ఏమంటే ఒక్క మాట, మనం అందరం కూడా చదువుకొని మరి ఇవన్నీ కూడా చేసేది సంపాదించుకోవటానికి. ఆ సంపాదన ఏ విధంగా ఉంటుంది, మరి ఈ రంగంలో వెళ్తే ఎంతవరకు సంపాదించుకోవచ్చు అనేది కూడా మరిన్ని విషయాలు కూడా మరి రత్నాకర్ షెఫ్ గారు మనతో ఉన్నారు. సో ఆయన మాటల్లో విని ఈ ప్రోగ్రాంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో శివజ్యోతి గారు. చెప్పండి. సో ఈ యొక్క కాలేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలనుకుంటే ఇక్కడ ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సెస్ కావచ్చు. సో ముఖ్యంగా ఈ యొక్క హోటల్ ఇండస్ట్రీకి ఉన్నటువంటి డిమాండింగ్ని దృష్టిలో ఉంచుకొని చాలా కాలేజీలు చాలా పుట్టగొడుగులా వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మన ఇన్ఫినిటీ కాలేజ్ యొక్క ప్రత్యేకత తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్గా వండర్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అనగానే జస్ట్ ఏదో ఆర్డినరీగా 4 గోడల మధ్య చెప్పే కోర్సెస్ కాదు అది. సో దీనికి కావాల్సిన ఎన్విరాన్మెంట్స్, అలాగే యూ కెన్ థింక్ అబౌట్ ద ప్రాక్టికల్ క్లాసెస్, థియరిటికల్ క్లాసెస్, ఇవన్నీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్గా ఉండాలి. సో దాంతోపాటు ఇక్కడ చెప్పే ఫ్యాకల్టీ ఏదైతే ఉందో వారికి ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్, ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్తో పాటు మంచి ఎడ్యుకేషన్ అందించి వారికి కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్నేషనల్గా ఒక మంచి 5-star హాస్పిటాలిటీలో ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు
సో ఈ స్పెషాలిటీ ఈ యొక్క ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అందులో భాగంగానే ఇక్కడ అన్ని హంగులతో మెట్రో సిటీలకి ఏమాత్రం తగ్గకుండా ఇక్కడ బెస్ట్ అన్ని ఫెసిలిటీస్తో ప్రారంభించబడింది ఈ యొక్క ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. మరి ఇక్కడ ఉండేటువంటి కోర్సెస్ కానీ అండ్ ముఖ్యంగా మరి ఏదో కాలేజ్లో అయితే ఏదైనా విద్యార్థులను లైన్గా కూర్చోబెట్టేసి మనము దానికి సంబంధించిన విద్యను బోధిస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ ముఖ్యంగా కావాల్సింది ఆ వంట పదార్థాలు ఏవైతే మనకి బయటి దేశంలో ఉంటాయో వీటితో సహా ఇక్కడ ఖచ్చితంగా అవైలబుల్లో ఉండాల్సిందే. సో ఇలా ప్రతి ఒక్క విద్యార్థికి అందే విధంగా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు వాళ్ళ చేతితో వంట చేసే విధంగా ఏది ఎలా సర్వ్ చేయాలి ఎవ్రీథింగ్ ఇక్కడ అన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది. సో దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్స్తో సహా ఇక్కడ ఖచ్చితంగా అన్ని అరేంజ్మెంట్స్ ఉంటాయి. సో ఇట్లా ఎలాంటి కోర్సెస్ అంటే వాటికి సంబంధించి ఏమేమి కోర్సెస్ ఉంటాయి, ఎలాంటి వారు ఎవరు దేనికి అర్హులు అనేదంతా కూడా తెలుసుకుందాం. ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఎట్లాంటి కోర్సెస్ మరి మనకి ప్రొవైడ్ చేస్తున్నారు, ఇందులో ఉండేటువంటి డిపార్ట్మెంట్స్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సెస్ గురించి ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అందుబాటులో ఉండేలాగా వారు కూడా ఈ యొక్క హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసి వారికి ఒక మంచి భవిష్యత్తుని అందించాలని సంకల్పంతో అతి తక్కువ ఫీజులతో మన దగ్గర ఆఫర్ చేస్తున్నటువంటి ఈ యొక్క కాలేజీలో ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సెస్ గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు ముఖ్యంగా ఎవరైతే ఎస్ఎస్సి కంప్లీట్ అయ్యారో ఎస్ఎస్సి కంప్లీట్ చేసుకున్న వారికి డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఇది 1.5 year కోర్స్. సో ఇందులో భాగంగా మన దగ్గర ఉన్నటువంటి మేజర్ డిపార్ట్మెంట్ హోటల్ ఇండస్ట్రీలో మేజర్ డిపార్ట్మెంట్స్ ఏంటంటే ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్, అలాగే హౌస్ కీపింగ్, అలాగే ఫ్రంట్ ఆఫీస్ అండ్ ఫుడ్ ప్రొడక్షన్ అంటే మనం నిత్యం చూస్తున్నటువంటి ఇంటర్నేషనల్ క్యూజైన్స్, ఇంటర్నేషనల్ ఫుడ్స్. సో దాన్ని ఎలా చేయాలి, సో దానిలో ఉండే ప్రాసెస్ ఏంటి, అవన్నీ ఇక్కడ క్షుణ్ణంగా నేర్పి మన విద్యార్థులకు ఒక పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్ని కలిగించడం. సో దానిలో భాగంగా ఇంటర్నేషనల్ క్యూజైన్స్తో పాటు పేస్ట్రీ అండ్ బేకరీ స్పెషాలిటీస్ ఉంటాయి ఈ యొక్క కులినరీలో. సో దీంట్లో ఉన్నటువంటి స్పెషాలిటీ కోర్సెస్ అన్నింటినీ నేర్పి వారిని పర్ఫెక్ట్గా తయారు చేసి మళ్ళీ ఈ యొక్క కోర్సులో భాగంగా ఇంటర్న్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 6 months 5-star హోటల్స్కి వెళ్ళి ట్రైనింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ యొక్క ట్రైనింగ్స్ కూడా మా యొక్క విద్యాసంస్థ నుంచి ఇంటర్నేషనల్గా ప్రొవైడ్ చేయడానికి మేము మా వంతుగా ప్రయత్నం చేస్తున్నాం. సో ఎవరైతే ఎస్ఎస్సి కంప్లీట్ అయ్యిందో వారికి డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ చేసే అవకాశం ఉంది. అందులో భాగంగా 4 డిపార్ట్మెంట్లలో ముఖ్యంగా హౌస్ కీపింగ్, ఫ్రంట్ ఆఫీస్, కిచెన్ అండ్ సర్వీస్ డిపార్ట్మెంట్లలో కోర్స్ చేసే అవకాశం ఉంది. ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ చేసే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా సరే వరి కావాల్సిన అవసరం లేదు. సో ఒక్కసారి ఫెయిల్ అయినంత మాత్రాన జీవితంలో మనం ఓడిపోయినట్టు కాదు. సో దానికి అడ్వాన్స్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ చేసే అవకాశం కూడా ఉంది. అడ్వాన్స్ డిప్లొమా కూడా సేమ్ 1.5 year కోర్స్. ఈ యొక్క కోర్సులో భాగంగా అన్ని డిపార్ట్మెంట్లలో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అన్ని డిపార్ట్మెంట్లలో మా యొక్క కాలేజీలో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని పర్ఫెక్ట్గా తయారు చేసి వారిని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి ఒక ఎంప్లాయ్మెంట్ రావాలంటే ఏం చేయాలి, వాళ్ళకు ఉండాల్సిన స్కిల్స్ ఏంటి, వాళ్ళకు ఉండాల్సినటువంటి ఈ టర్మ్స్ అండ్ నాలెడ్జెస్ ఏం ఉంది. సో బాడీ లాంగ్వేజ్ లైక్ ఫిజికల్ అపియరెన్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బేస్లో వాళ్ళని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసి వారిని ఒక బెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కలిగించేలాగా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఒకళ్ళు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి పాస్ అయిపోయారు. సో నెక్స్ట్ బ్యాచిలర్ డిగ్రీ రెగ్యులర్ కోర్సులకు వెళ్తూ ఉంటారు. నార్మల్గా బీఏ, బీకామ్, లైక్ బీఎస్సీ, బీజెడ్స్ ఇలాంటివి చేస్తూ ఉంటారు. బట్ అలాంటి చేసిన తర్వాత కూడా ఈరోజు నిరుద్యోగులుగా ఎంతోమంది ఉన్నారు. సో వారి కోసం +2 కంప్లీట్ అయిన తర్వాత బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఫ్రమ్ యూనివర్సిటీ కోర్సెస్ ఇది. సో యూనివర్సిటీ నుంచి మీరు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు మీరు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ చదివే బ్యాచిలర్ డిగ్రీ విద్యార్థులకు కూడా కోర్సులో భాగంగా కోర్స్ కంప్లీట్గా 3 years ఉంటుంది. ఈ 3 yearsలో అన్ని డిపార్ట్మెంట్లలో వాళ్ళని ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చి అలాగే ఈ కోర్సులో భాగంగా 6 months + 6 months ట్రైనింగ్ ఇంటర్న్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ 3 yearsలో 2 times వాళ్ళు ట్రైనింగ్కి వెళ్తారు. ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత వారి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఈ యొక్క బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ సర్టిఫికేట్తో పాటు ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్తో పాటు నేషనల్గా ఉన్నటువంటి ఆపర్చునిటీస్ కూడా వారు భాగంగా ఈ యొక్క కోర్స్ని ఎంచుకునే అవకాశం ఉంది. సో ఇక ఎవరైతే నార్మల్గా మనం చూస్తూ ఉన్నాం డిగ్రీలు కంప్లీట్ చేసి 1 year, 2 year, 3 అయిపోయినా సరే అన్ఎంప్లాయ్గా ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే నార్మల్ డిగ్రీలు, రెగ్యులర్ డిగ్రీలు చేసి కూడా అన్ఎంప్లాయ్గా ఉండి ఇక బ్యాచిలర్ డిగ్రీ గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇక పీజీ డిప్లొమా నవ్ డేస్ మనం చాలా విద్యార్థులు చూస్తున్నాం. డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి ఎంప్లాయ్మెంట్ గురించి. సో అతి తక్కువ సాలరీస్తోని వారు ఈ చిన్న చిన్న కంపెనీస్ జాయిన్ కావడం, లేదంటే అన్ఎంప్లాయ్గా మిగిలిపోవడం,
గ్రామాల్లో నిరుద్యోగులుగా మిగిలిపోవడం నిజంగా చాలా బాధిస్తుంది. అలాంటి వారి కోసమే ఈ యొక్క పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్. సో ఈ పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్, సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్, ఇందులో భాగంగా ఇందులో 1.5 year కోర్స్ ఉంటుంది. ఈ 1.5 year కోర్సులో 1 year కాలేజీలో చదువుతారు. ఒక కాలేజీలో కూడా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో వారికి ఈ యొక్క ఎడ్యుకేషన్ని అందించి వారికి ఇంటర్నేషనల్గా జాబ్ చేయాలి అంటే వాళ్ళకు ఉండాల్సిన స్కిల్స్ ఏంటి, వాళ్ళకు ఉండాల్సిన కమ్యూనికేషన్ బేసిక్ ఏంటి, ఇవన్నీ నేర్పి వారిని మళ్ళీ ఇంటర్నేషనల్గా ఒక ట్రైనింగ్ పంపించడం, ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత అలాగే మళ్ళీ ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి కావాల్సింది పీజీ డిప్లొమాలో జాయిన్ కావాలనుకున్న విద్యార్థులకి బ్యాచిలర్ డిగ్రీ బేసిక్గా బ్యాచిలర్ డిగ్రీ ఎడ్యుకేషన్ కనుక కంప్లీట్ చేసుకొని ఉంటే వాళ్ళు ఏదైనా పర్లేదు, నార్మల్ రెగ్యులర్ డిగ్రీ కావచ్చు, లేదా బీటెక్ అయినా కావచ్చు, లేకుంటే ఇంకా ఏదైనా కంప్లీట్ అంతకుముందే పీజీలు కూడా కంప్లీట్ చేసిన వారు కూడా ఈ యొక్క కోర్స్ చేయడానికి అర్హులు. సో ఇక నుంచి డిగ్రీ కంప్లీట్ చేశాము, ఇంకా మేము ఖాళీగా ఉన్నాము, ఏం చేయాలో తెలియట్లేదు అనుకునే వారికి ఈ యొక్క డెఫినెట్గా ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో అందుబాటులో ఉన్నటువంటి ఈ యొక్క పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్. ఈ యొక్క కోర్స్ కంప్లీట్ అయిన వెంటనే మీరు ఒక మంచి ఉద్యోగానికి అర్హులవుతారు. సో కాబట్టి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్గా చెప్పవచ్చు. సో మీ లైఫ్లో తొందరగా సెటిల్ కావాలంటే మాత్రం ఈ యొక్క పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ డెఫినెట్లీ ద వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్. ఇక ఇప్పటివరకు కూడా మరి ఈ ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఏదైతే కోర్సెస్ ప్రొవైడ్ చేస్తుందో ఆ కోర్సుల గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా ఈ కోర్సుల తర్వాత అండ్ కోర్సులు జరుగుతున్నటువంటి సమయంలో ఎలాంటి ట్రైనింగ్స్ ఎక్కడెక్కడ మరి కల్పిస్తూ ఉంటారు, అదేవిధంగా ట్రైనింగ్స్ తర్వాత ఎక్కడెక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉంటారు అనేదంతా కూడా అడిగి తెలుసుకుందాం. సో ఈ యొక్క హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్లో మనం తెలుసుకున్నాం కదా. ఈ కాలేజీలో ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సెస్ డిప్లొమా, ఎవరైతే ఎస్ఎస్సి కంప్లీట్ అయ్యారో వారి కోసం డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్, ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిందో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్, ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ అయ్యారో వారికి పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసే అవకాశం ఉంది. సో దానిలో భాగంగా మనకి ఇక్కడ ప్రత్యేకంగా అడ్వాన్స్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ కూడా ఇక్కడ ఆఫర్ చేయబడుతుంది. ఈ అడ్వాన్స్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అనేది ఎవరైతే ఇంటర్మీడియట్ స్టేజ్లో వారు మిస్ అయిపోయారు, సబ్జెక్ట్స్ మిస్ అయి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ చదివినప్పుడు ఏదో ఒక సబ్జెక్ట్ మిస్ అయినప్పుడు వారికి ఒక 1 year వేస్ట్ అవుతుంది, 2 years వేస్ట్ అవుతుంది అనుకున్న టైంలో ఈ యొక్క అడ్వాన్స్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్. వారు ఈ యొక్క కోర్స్ కంప్లీట్ చేస్తూ కూడా చదువుకునే అవకాశం ఉంటుంది. సో అందులో భాగంగా ఈ యొక్క కోర్సులో మనము వారికి అన్ని రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్లో ఈ అడ్వాన్స్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్లో ఉన్న అవకాశం ఏంటంటే, డిప్లొమాలో అయితే వారు ఏదైనా ఒక సబ్జెక్ట్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని దాని గురించి ఫర్దర్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. బట్ ఈ యొక్క అడ్వాన్స్ డిప్లొమాలో మాత్రం అన్ని డిపార్ట్మెంట్స్ గురించి కూడా నేర్చుకొని వారు ఫ్యూచర్లో అన్ని డిపార్ట్మెంట్స్ అవగాహన కలిగి ఉండి వారికి హోటల్ ఇండస్ట్రీ గురించి ప్రత్యేకమైన అన్ని డిపార్ట్మెంట్స్ గురించి అవగాహన కలిగి వారు ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే వర్క్ చేసే అవకాశం వారికి కలిగి ఉంటుంది. సో ఈ యొక్క కోర్సెస్ నిజంగా ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క కాలేజీలో ప్రతి ఒక్కటి కూడా మనకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లోనే ఈ యొక్క కోర్సెస్ని అందించడం జరుగుతుంది. అందించిన తర్వాత మెయిన్ ఎయిమ్ ఖచ్చితంగా వీరికి ఒక మంచి లైఫ్ ఇవ్వాలి, ఇంటర్నేషనల్ హోటల్స్లో వీళ్ళని ఒక భాగంగా చేయాలి. నేనేదైతే నా లైఫ్లో బెస్ట్గా లీడ్ చేశానో, నా జీవితంలో నేను ఏదైతే బెస్ట్గా పొందానో అవన్నీ ఇక్కడ మన నిజామాబాద్ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అలాగే మన పక్కనటువంటి కొన్ని డిస్ట్రిక్ట్ విద్యార్థులకు అందించాలన్న సంకల్పంతో ప్రారంభించబడిందే ఈ యొక్క ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. సో ముఖ్యంగా ఇక్కడ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులకి కోర్సెస్ కంప్లీట్ చేశారు. ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏంటి, సో వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటుంది, ఏ కంట్రీలో ఉంటుంది మనం తెలుసుకోవాలనుకుంటే, సో ముఖ్యంగా ఇక్కడ కోర్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి విద్యార్థులకు ముఖ్యంగా మన ఇండియాలో ఉన్నటువంటి 5 star హోటల్స్లలో ఉద్యోగాలు చేసే అవకాశం ఉంటుంది. ఇండియాలో ఉన్నటువంటి 5 star హోటల్సే కాకుండా
ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 5 స్టార్ హోటల్స్, 7 స్టార్ హోటల్స్ నేనైతే ఎక్కడైతే చేశానో యూఏఈ, బహ్రెయిన్, ఒమాన్, కువైట్, ఖతార్, అలాగే స్కాట్లాండ్, అలాగే మిడిల్ ఈస్ట్లో కాకుండా సింగపూర్, మలేషియా, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గుర్తింపు ఉన్నటువంటి అనేకమైనటువంటి హోటల్లో ఈ యొక్క కోర్స్ చేసే అవకాశం, ఎంప్లాయ్మెంట్గా అవకాశం ఉంది. ముఖ్యంగా ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేశారో వారికి మన ఇండియాలో గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ యొక్క టూరిజం డిపార్ట్మెంట్ కావచ్చు, అలాగే ఈ నేషనల్ హాస్పిటాలిటీ రంగంలో కూడా వీళ్ళకి గవర్నమెంట్ జాబ్ సంపాదించే అవకాశం ఉంది. అలాగే ఎయిర్లైన్స్లో మన ఎయిర్లైన్స్ డిపార్ట్మెంట్లో కూడా ఈ యొక్క క్యాబిన్ క్రూ షెఫ్స్ కావచ్చు, ఇంకా చాలా రంగాల్లో ఈ యొక్క హోటల్ మేనేజ్మెంట్ చేసిన విద్యార్థులకి ఈ రోజుల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. సో అందులో భాగంగా ఒక 5 స్టార్ హోటల్స్లోనే కాకుండా మీరు ఈ క్యాటరింగ్ కంపెనీలో కూడా మీరు మీకు ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. అలాగే రిటైల్ ఇండస్ట్రీలో కూడా ఈ రోజుల్లో ఈ యొక్క హోటల్ మేనేజ్మెంట్ చేసిన విద్యార్థులకి ఎంతో అవకాశాలు ఉన్నాయి. సో అలాంటి అవకాశాలు అందిపుచ్చుకోవాలనుకుంటే కావాల్సిందల్లా మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ యొక్క కోర్సును చేయాలి, ఈ కోర్సులో ఉన్నటువంటి అనేకమైనటువంటి అవకాశాలని అందిపుచ్చుకోవాలన్న సంకల్పం మాత్రం మీకుంటే డెఫినెట్లీగా ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇస్తున్నటువంటి ట్రైనింగే కావచ్చు, ప్రాక్టికల్గా కావచ్చు, చెప్తున్నటువంటి ఇక్కడ జరిగే ప్రతి ట్రైనింగ్ క్లాసెస్, ప్రాక్టికల్ క్లాసెస్ వన్ ఆఫ్ ద బెస్ట్గా ఉంటుంది, ఇంటర్నేషనల్ స్థాయిగా ఉంటుంది. కాబట్టి మీకు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్గా ఎంచుకునే అవకాశం ఉంది. సో ఎంప్లాయ్మెంట్కి వచ్చేసరికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆస్ట్రేలియా కావచ్చు, యూఎస్ఏ, యూకే, కెనడా, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ 5 స్టార్ హాస్పిటాలిటీస్. సో కాబట్టి మీకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి కంట్రీ మీకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో దాంతోపాటుగా మన ఇండియాలో కూడా డే బై డే టూరిజం డిపార్ట్మెంట్ అనేది చాలా డెవలప్ అవుతుంది. కాబట్టి సో ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలని కూడా మీరు అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు కూడా ఇంటర్నేషనల్ షెఫ్ రత్నాకర్ గారు చెప్పడం జరుగుతుంది. ఇందులో కోర్సెస్ కానీ అండ్ ఎక్కడెక్కడ ప్లేస్మెంట్స్ కానీ ఏ విధంగా ట్రైనింగ్స్ కానీ జరుగుతూ ఉంటాయి అనేది తెలుసుకున్నాం. అదేవిధంగా మనమంతా కూడా ఇంత కష్టపడి చేసేది, చదువుకునేది, ఒక పని నేర్చుకునేది అంతా కూడా సంపాదన గురించి. సో ఇదంతా ఇంతటి మరి కష్టంతో కూడుకున్నటువంటి ఇక్కడ నేర్చుకొని అంటే హైదరాబాద్లో కానీ ఇంకెక్కడైనా మెట్రో సిటీస్లో మరి మనం ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి విద్యను ఇక్కడ మనము తక్కువ ధరకే నేర్చుకుంటూ మంచి భవిష్యత్తును పొందటానికే ఇక్కడ మరి ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఉంది. సో ఇందులో అదేవిధంగా అంటే ఇక్కడ నేర్చుకున్న తర్వాత మరి అదర్ కంట్రీస్లో మనకి ఒకవేళ ప్లేస్మెంట్ వచ్చి అదర్ కంట్రీస్లో వెళ్ళాక అక్కడ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి, అంటే సంపాదన అక్కడ ఎంత ఉంటుంది అండ్ ఇండియాలో వచ్చేసి ఎంత ఉంటుంది, సో అది కూడా అడిగి తెలుసుకుందాం. వెరీ గుడ్ క్వశ్చన్ అండి శివజ్యోతి గారు. సో ఇందులో ఈ యొక్క కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏంటి అసలు ఎలా ఉంటుంది ఫ్యూచర్, మన ఇండియాలో చేస్తే ఎలా ఉంటుంది, అబ్రాడ్కి వెళ్తే ఎలా ఉంటుంది అనే వాటి గురించి మనం ఇక్కడ క్లియర్గా తెలుసుకుందాం. ఒకవేళ ఇండియాలో కంప్లీట్ ఫర్ ఎగ్జాంపుల్ డిప్లొమా కంప్లీట్ అయిపోయింది, మీరు 5 స్టార్ హోటల్లో కావచ్చు, రిటైల్ ఇండస్ట్రీలో కానీ వెళ్ళాలనుకుంటే మినిమం ఒక 10,000 to 15,000 రూపీస్ బేసిక్ సాలరీస్తోని మీకు ఈ కోర్సులో మీకు ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. బట్ మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు కూడా వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఎలాంటి ఎన్విరాన్మెంట్లో వర్క్ చేస్తున్నారు, మీరు 5 స్టార్లో చేస్తున్నారా, 3 స్టార్ హోటల్లో చేస్తున్నారా, రెస్టారెంట్స్లో చేస్తున్నారా, లేదంటే క్రూజ్ షిప్స్లో చేస్తున్నారా, ఎక్కడ చేస్తున్నారు, మీకున్నటువంటి అనుభవం ఎలాంటి గడించారు. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు రిటైల్ ఇండస్ట్రీకి వెళ్ళకుండా డైరెక్ట్గా 5 స్టార్ హాస్పిటాలిటీలో ఒక 5 years 6 years ఎక్స్పీరియన్స్ తీసుకొని కనుక వస్తే డెఫినెట్లీగా మీకు ఒక మంచి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 5 స్టార్ హోటల్లో చేయడం అనేది ఆల్వేస్ బెస్ట్ ఎక్స్పీరియన్స్. సో
అందులో భాగంగా చాలామంది ఇక్కడ మనం చూస్తూ ఉంటాం, చాలా కాలేజ్ చేసిన వాళ్ళు ఈ హోటల్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ చేసి కూడా రిటైల్ ఇండస్ట్రీలలో వెళ్తూ ఉంటారు. బట్ అది వాళ్ళు చేసే బిగ్ మిస్టేక్. ఎందుకంటే ఒక బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత వారు లైఫ్లో బెస్ట్గా స్థిరపడాలంటే స్టార్టింగ్లో ఇనిషియల్ స్టేజ్లో మాత్రం వారు హోటల్ ఇండస్ట్రీకి స్టిక్ అయి ఉండి వారు హోటల్ ఇండస్ట్రీలోనే జాబ్స్ వెతుక్కునే పరిస్థితి ఉంటే మాత్రం అది వన్ ఆఫ్ ద బెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే 5 స్టార్ హాస్పిటాలిటీ అన్నది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ. సో ఇలాంటి ఇండస్ట్రీలో జాబ్ సంపాదించాలంటే ఎర్లీ స్టేజ్లో తొందరపడకుండా డబ్బులు సంపాదించడమే ధ్యేయం కాకుండా మీరు మంచి కెరియర్ని ఎన్నుకోవాలి. మంచి కెరియర్గా మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఒక 5 స్టార్ హోటల్స్లో ఒక 5 to 6 years 7 years వరకు చేసి మళ్ళీ మీరు ఒక్కోసారి ఇండియాకి తిరిగి వచ్చినా సరే మీరు మేనేజ్మెంట్ లెవెల్లో ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ ఇండస్ట్రీలో పైకి రావాలి అనుకుంటే ఎర్లీ స్టేజ్లో కొంచెం కష్టం ఉంటుంది. ఆ కష్టపడితే డెఫినెట్గా ఫ్యూచర్లో ఒక మంచి లైఫ్ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే నేను కూడా గ్రామీణ ప్రాంత విద్యార్థిని. సో నేను కూడా ఇంతకుముందు నేను చదివింది గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకొని అలాగే గవర్నమెంట్ కాలేజీలోనే ఈ హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసుకొని ఈరోజు నేను మీ ముందు ఉన్నానంటే దానికి కారణం ఈ యొక్క ఇండస్ట్రీలో ఉన్నటువంటి అవకాశాలని మనం తెలుసుకొని వాటిని ఏ విధంగా ఎంచుకోవాలి అనే బేసిక్ మీదనే ఆధారపడి ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ద వే హౌ యూ థింక్ అండ్ అలాగే మీ యొక్క కెరియర్ కూడా అలాగే ఉంటుంది. సో కాబట్టి మీరు కావాల్సింది మీరు ఈ యొక్క ఇండస్ట్రీలో రాణించాలి అంటే ఉండాల్సిన స్కిల్స్ ఏంటి, దాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి, పర్సనాలిటీ ఏంటి, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఇవన్నీ చూస్తూ దాంతోపాటు సబ్జెక్ట్లో కూడా మీరు ఒక మంచి స్కిల్ కనుక పొంది ఉంటే డెఫినెట్లీగా మీకు ఒక మంచి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు అబ్రాడ్ వెళ్ళారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అబ్రాడ్ వెళ్తే మిడిల్ ఈస్ట్ కావచ్చు, ఇంకా యూకే యూఎస్ఏ ఎక్కడికి వెళ్ళినా మీకు మినిమం లక్షల్లో సాలరీస్ ఉంటాయి. మిడిల్ ఈస్ట్లో అయితే ఫ్రెష్గా కంప్లీట్ అయిపోయినటువంటి డిప్లొమా హోల్డర్స్కి బ్యాచిలర్ డిగ్రీ హోల్డర్స్కి మినిమం 40,000 నుంచి 50,000 రూపీస్తో పాటు అకామిడేషన్, ఫుడ్, ట్రాన్స్పోర్ట్, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేసి మీకు ఒక మంచి ఎంప్లాయ్మెంట్ని అందిస్తారు. సో లేదు మీరు యూఎస్ఏ యూకే కనుక వెళ్తే మాత్రం తప్పకుండా మీకు మినిమం ఒక 1 lakh నుంచి 1,50,000 రూపీస్ ఎర్లీ స్టేజ్లో వచ్చే అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ షెఫ్ రత్నాకర్ గారు మరి ఇటాలియన్ పాస్తా చేసి రెడీగా ఉంచారు. సో అది తినుకుంటూ మరిన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, మరి మన కోసం చేసినటువంటి ఇటాలియన్ పాస్తా ఏదైతే ఉందో చాలా చక్కగా ఉంది, చాలా రుచిగాను ఉంది. సో ఎంతైనా ఇంటర్నేషనల్ చెఫ్, సో అంతే ఉంటుందనుకోవచ్చు. సో ఈ విషయాన్ని పక్కన పెడితే ఇక అంటే నిజామాబాద్లోని మరి ఎంతో పోటీ గల హైదరాబాద్లో మరి ఇట్లాంటి హోటల్ని అరేంజ్ చేయకుండా, ఇట్లాంటి హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ని అరేంజ్ చేయకుండా మరి మన నిజామాబాద్లో ఎందుకు అరేంజ్ చేశారు సార్? ఎస్ శివజ్యోతి గారు, సో ముఖ్యంగా మన యొక్క హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ నిజామాబాద్లోనే ఎందుకు అనేది సో బిగ్ క్వశ్చన్. సో ఇంత ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఇక్కడ మనం ప్రారంభించినటువంటి ఈ యొక్క హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సో ద మెయిన్ థింగ్ ఈజ్ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, ముఖ్యంగా మన నిజామాబాద్ జిల్లా విద్యార్థులకు
ఈ యొక్క ప్రొఫెషనల్ కోర్సెస్ అందించాలన్న సంకల్పంతో ప్రారంభించబడింది ఈ యొక్క ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. అలాగే ఫ్యాషన్ డిజైన్ కూడా మనం లాస్ట్ 4 years బ్యాక్ స్టార్ట్ చేసాం. సో గ్రామీణ ప్రాంత మహిళలకు ముఖ్యంగా వారికి ఒక బెస్ట్ ఎడ్యుకేషన్ని అందించాలన్న ఉద్దేశంతో, దాంతోపాటుగా ఆ యొక్క ఫ్యాషన్ డిజైనింగ్లో ఫ్యాషన్ డిజైనర్గా వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు అనంతం. సో ఇంటర్నేషనల్గా ఈ యొక్క క్లాత్ ఇండస్ట్రీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతుంది. అలాగే ఈ యొక్క హాస్పిటాలిటీ, హోటల్ ఇండస్ట్రీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఇండస్ట్రీలో అనేకమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే గత 20 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఈ యొక్క రెండు ఇండస్ట్రీల్లో ఉన్న అవకాశాలు ఎవరికి తెలియదు. ఈవెన్ దో ఇప్పుడు కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు చాలా వరకు ఈ యొక్క కోర్సెస్ గురించి సరైన అవగాహన లేదు. సో నాకున్నటువంటి డ్రీమ్స్ వల్ల నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను. నేను కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాడిని. నేను కూడా ఒక 20 సంవత్సరాల క్రితం ఈ యొక్క ఇంటర్నేషనల్ ద బెస్ట్ 5-star హాస్పిటల్లో జాబ్ చేయాలి అన్న డ్రీమ్స్తోని ఈ యొక్క హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయడం జరిగింది. సో నాకు ఉన్నటువంటి నాలెడ్జ్తో ఈ యొక్క కోర్సులో జాయిన్ అయ్యాను, విదేశాల్లో వర్క్ చేశాను, ఇప్పుడు వచ్చాను. సో అలాగే నేను ఎక్కడైతే ఇబ్బంది పడ్డాను, అత్యధికమైన ఫీజులే కావచ్చు, మెట్రో సిటీలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అకామిడేషన్ ఫెసిలిటీసే కావచ్చు, సో ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని మన నిజామాబాద్లో పెడితే ఈ యొక్క కాలేజ్ కనుక ఒక మంచి స్థాయిలో కాలేజ్ కనుక స్టార్ట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి లోకానికి, ఇక్కడ ఉన్నటువంటి మన నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత మండల హెడ్ క్వార్టర్స్లో, విలేజ్లలో ఉన్నటువంటి విద్యార్థులకు ఈ యొక్క ఎడ్యుకేషన్ ద్వారా నా ద్వారా కొంతైనా ఈ నిరుద్యోగాన్ని నేను నిర్మూలించగలను. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు ఇవ్వగలను. నేను ఆ శక్తి నాకు ఉంది. సో ఎందుకంటే నాకున్నటువంటి ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఎందుకు ఉపయోగపడకూడదు? సో చాలా ముఖ్యంగా పేద విద్యార్థులు ఎంతోమంది ఈ యొక్క కోర్స్ చేయాలన్న ఆలోచన ఉంటుంది. బట్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, మెట్రో సిటీస్కి వెళ్ళే ధైర్యం లేకపోవచ్చు, తల్లిదండ్రులకు పాసిబుల్ కాకపోవచ్చు. సో అలాంటి వారి కోసమే మన నిజామాబాద్లో హైదరాబాద్ స్టాండర్డ్స్కి, మెట్రో సిటీస్కి ఎలాంటి అక్కడ ఉన్నటువంటి స్టాండర్డ్స్ ఇలాంటి తగ్గకుండా ఇంకా అంతకంటే బెస్ట్ ఇప్పుడు మెట్రో సిటీలో ఉన్నటువంటి కాలేజీలు 100% ఉద్యోగం ఇస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. సో మేము చూసాను, చాలామంది మనం చూస్తున్నాం, వాళ్ళు ఎడ్యుకేషన్ మాత్రం ఇస్తున్నారు, చాలా కాలేజీలలో వాళ్ళు అన్ఎంప్లాయ్గా మిగులుతున్నారు. సో ఆ అవకాశం ఇక్కడ లేదు. ఎందుకంటే నేను ఇంటర్నేషనల్గా 15 సంవత్సరాలు షెఫ్గా నేను అనుభవం పొందాను. సో దాంతోపాటుగా ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి నా ద్వారా ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలను, ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలను, వారి లైఫ్కి గ్యారంటీగా నేను ఒక బెస్ట్ సపోర్ట్ ఇవ్వగలను అన్న కాన్ఫిడెన్స్తో ప్రారంభించబడింది ఈ యొక్క ఇన్ఫినిటీ కాలేజ్. సో ఇంతటి ఇంటర్నేషనల్ షెఫ్ ఎన్నో ఒడిదుడుగుల్ని ఎదుర్కొంటూ మరి నిజామాబాద్ వాసులకే ప్రత్యేకంగా కూడా నిజామాబాద్ చుట్టుప్రక్కల జిల్లాలకే మరి అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా మరి అత్యంత తక్కువ ఫీజులతో ఇక్కడ మనకి హోటల్ మేనేజ్మెంట్ అనే కోర్సుని అందుబాటులో ఉంచారు. సో ఆయన యొక్క పర్సనల్ లైఫ్లో ఎట్లాంటి ఒడిదుడుగులను ఆయన ఎదుర్కొన్నారు అండ్ అలాగే ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ ముఖ్యంగా అంటే ఎక్కడెక్కడ పని చేశారు అండ్ ఎక్కడెక్కడ ఎట్లాంటి ఒడిదుడుగులు మీకు ఏర్పడ్డాయి, ఎక్కడ ఫినాన్షియల్లీ కానీ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ అనేవి మీరు ఎట్లా ఫేస్ చేశారు? ముఖ్యంగా ఈ ఇండస్ట్రీలో చాలా కొంచెం టఫ్గానే ఉంటుంది ఇనిషియల్ స్టేజ్లో. ఎందుకంటే 5-star హాస్పిటాలిటీ వచ్చే గెస్ట్లు కూడా ఇంటర్నేషనల్ నుంచి వస్తూ ఉంటారు. సో వాడికి ఇచ్చే ఫెసిలిటీసే కావచ్చు, ఏదైనా స్టాండర్డ్సే కావచ్చు, క్వాలిటీ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ గురించి వస్తే వాళ్ళకి ఇలాంటి ఫుడ్, వాళ్ళకున్న కల్చర్ ఏంటి, వాళ్ళు ఏ కల్చర్ నుంచి వచ్చారు, సో అవన్నీ మనం తెలుసుకోవాలి ముందుగా. సో అనలైజింగ్ చేసి వాళ్ళు ఎలాంటి ఫుడ్ను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మన నుండి ఎలాంటి టేస్ట్ని కోరుకుంటున్నారు, సో అవన్నిటిని తెలుసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో దీనికి సంబంధించిన క్లాసెస్ అన్నీ విద్యార్థులకి ప్రత్యేకంగా నేర్పడం జరుగుతుంది. సో అలాంటి పర్ఫెక్షన్ రావడం కోసమే ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగే కావచ్చు. సో వారు ఎలాంటి ఇబ్బంది పడకూడదు. ఆఫ్టర్ కంప్లీటింగ్ ద కోర్స్ వాళ్ళు ఇంటర్నేషనల్గా వాళ్ళు ఎదగాలి అంటే వాళ్ళకు ఉండాల్సిన స్కిల్స్ అన్నీ ఇక్కడ కాలేజీలో ట్రైనింగ్ పీరియడ్లో కూడా, హోటల్లో కూడా వాళ్ళకి అన్నీ నేర్పుతారు. అవి కంప్లీట్ అయిన తర్వాతనే వాళ్ళ ఎంప్లాయ్మెంట్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఛాలెంజెస్ అనేది ఏ జాబ్కి వెళ్ళినా ఉంటాయి. బట్ ఈ ఇండస్ట్రీలో కొంచెం ఎర్లియర్ స్టేజ్లో మేబీ వర్కింగ్ అవర్స్ మేబీ కొంచెం ఒక్కోసారి ఎక్కువ ఉంటుంది. బట్ అది పెద్ద మ్యాటర్ కాదు. సో నువ్వు లైఫ్లో ఏదైతే అనుకుంటున్నావో దాన్ని సాధించాలంటే ఇలాంటి చిన్న చిన్న ఛాలెంజెస్ని కూడా పట్టించుకోకుండా ముందుకెళ్తే నేను తీసుకుంటే నేను రూరల్ నుంచి వచ్చాను. నేను చదివినంతా గవర్నమెంట్ స్కూల్స్. సో ఒక్కసారి మెట్రో సిటీకి వెళ్ళేసరికి అక్కడంతా కొత్త ప్రపంచం. సో దాంతోపాటు ఇండస్ట్రీ కూడా కొత్తే. సో అలాంటి తరుణంలో సో మనం కొంచెం ఫోకసింగ్ చేసి అక్కడ ఉన్నటువంటి ఏం జరుగుతుంది నేర్చుకొని, అక్కడ ఎవరైతే మన సీనియర్స్ ఉంటారో వారి ద్వారా మనం పర్ఫెక్ట్గా వర్క్ నేర్చుకునే అవకాశం ఉంటుంది. సో ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అనేది డేస్ గడిచిన కొద్దీ మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ని ఎప్పుడైతే నీకు బెస్ట్గా ఉంటుందో సో నీకు మంచి ఐడియాస్, నీ క్రియేటివిటీ డెవలప్ అవుతుంది, నీ కమ్యూనికేషన్ స్కిల్స్, పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఇవన్నీ డెవలప్ అవుతాయి.
సో దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ కంట్రీలో వెళ్ళినా సరే మనకి ఈ యొక్క హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక హోటల్ ఇండస్ట్రీలోనే కాదు, ముఖ్యంగా ఈ క్రూజ్ షిప్స్, ఇంటర్నేషనల్గా తిరిగే ఈ క్రూజ్ షిప్స్లో కూడా మంచి సాలరీస్, లక్షల్లో జీతాలు ఉంటాయి, సాలరీస్ ఉంటాయి. మినిమం 60,000-70,000 బేసిక్ సాలరీస్తోని యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా ఇలాంటి కంట్రీస్లో తిరిగే క్రూజ్ షిప్స్లో కూడా ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అలాగే ఫ్లైట్స్లోనూ ఫ్లైట్ షెఫ్స్ కావచ్చు, క్యాబిన్ క్రూ కావచ్చు, సో ఫ్లైట్ స్టివార్డ్స్ కావచ్చు. సో ఈ హోటల్ మేనేజ్మెంట్ చేసిన వారికి అందరికీ అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఈ నవేడేస్ టెక్స్టైల్ రంగంలో ముఖ్యంగా ఈ అవుట్లెట్స్, మెక్డొనాల్డ్సే కావచ్చు, పిజ్జా హట్, ఇలాంటి టెక్స్టైల్ రంగంలో రిటైల్ రంగంలో కూడా ఈ హోటల్ మేనేజ్మెంట్ చేసిన వారికి అవకాశాలు ఉన్నాయి. సో అవకాశాలు ఎప్పుడు కూడా ఉంటాయి. కావాల్సిందల్లా దాన్ని నువ్వు ఏ విధంగా తీసుకుంటావు, సద్వినియోగం చేసుకుంటావు. నీకున్న స్కిల్స్ ఏంటి, ఆ జాబ్ చేయాలంటే, జాబ్ నీకు రావాలంటే నీకు ఉండాల్సిన క్వాలిటీ ఏంటి, అవన్నీ నేర్చుకోవడం, దాని మీద ఫోకస్ చేయడం, కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం, ఇలా ముందుకు వెళ్తూ ఉంటే వండర్ఫుల్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే లైఫ్ టైం యూ కెన్ ఎంజాయ్ ఇన్ ఏ 5-star ఎన్విరాన్మెంట్. ఒక మంచి ఫుడ్, ఒక మంచి అకామిడేషన్, మంచి అన్ని ఫెసిలిటీస్ కలిగినటువంటి ఇండస్ట్రీ కాబట్టి ఈవెన్ దో నువ్వు ఫ్యామిలీతో కూడా వన్స్ యూ బికమ్ ఏ సూపర్వైజర్, అసిస్టెంట్ మేనేజర్స్ లెవెల్స్కి వచ్చిన తర్వాత ఈ ఇండస్ట్రీలో ఫ్యామిలీ స్టేటస్ ఇస్తారు అబ్రాడ్లో అయితే. సో వారు కూడా ఒక మంచి ఫ్యామిలీ కూడా వారు ఒక మంచి లైఫ్ లీడ్ చేసిన వారు అవుతారు. సో మంచి ఇక్కడ ఏంటంటే కావాల్సిన చిన్న ఆలోచన, రెగ్యులర్ డిగ్రీస్ కాకుండా బీటెక్లు, ఎంటెక్లు కూడా, అంటే అఫ్కోర్స్ వాళ్ళని మనం తక్కువ చేసి మాట్లాడడం కాదు ఇక్కడ. సో ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలని కూడా ఉపయోగించుకోమని చెప్తున్నాము. ఎందుకంటే నార్మల్గా ఈ అన్ఎంప్లాయ్గా 10,000, 15,000 సాలరీస్కి వెళ్ళకుండా ఈ ఇండస్ట్రీలో కూడా మంచి సాలరీస్తో పాటు మంచి అవకాశం ఉంది, మంచి ఫ్యూచర్ ఉంది. సో ఇది కనుక ఎన్నుకుంటే డెఫినెట్లీగా వారి లైఫ్లో మంచిగా స్థిరపడిన వారు అవుతారు. వారే కాకుండా వారి తల్లిదండ్రులకు కూడా ఒక బెస్ట్ లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే తల్లిదండ్రులకు కావాల్సింది ఏంటి, ఈ రోజుల్లో వారి పిల్లలు సెటిల్ అయిపోయి మంచి లైఫ్ లీడ్ చేస్తే అంతకంటే ఎక్కువ వాళ్ళకి ఆనందం ఏముండదు. సో ఆ అవకాశాన్ని మనం ఇక్కడ ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ డెఫినెట్గా అందిస్తుంది. ఎస్, ఎవరైతే కాంపిటేటివ్ లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటారో, అంటే మనకి ఎక్కడైనా సరే ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక రంగంలో అయినా సరే, ఇంట్లో అయినా సరే, ఎక్కడైనా సరే మనకంటూ ఒకరు కాంపిటీషన్లో ఉన్నారు, మరి అట్లాంటి కాంపిటేటివ్ లైఫ్ని లీడ్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఇది చాలా ముఖ్యమైన విషయం, ముఖ్యమైన రంగం అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మన జిల్లాలో కానీ, మన రాష్ట్రంలో కానీ, మన దేశంలో కానీ కేవలం మనతో పాటుగా మన దేశంలో ఉన్నవారు కావచ్చు, మన రాష్ట్రంలో ఉన్నవారు కావచ్చు, వాళ్ళు మాత్రమే పోటీగా ఉంటారు. కానీ ఈ ఫీల్డ్లో మాత్రం ఇంటర్నేషనల్కి సంబంధించి, అంటే చాలా దేశాలకు సంబంధించినటువంటి వారంతా కూడా మనతో పోటీలో ఉంటారు. అంటే వాళ్ళ యొక్క ఇష్టాలు ఏవైతే ఉంటాయో, వాళ్ళ యొక్క ఫుడ్ స్టైల్, లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందో అవన్నీ కూడా తెలుసుకుంటూ వాళ్ళని సాటిస్ఫై చేసే విధంగా మనం చేసే వంటలు ఉంటాయి. అవి చేసి వారితో మనము అభినందనలు తెచ్చుకునే విధంగా, వాళ్ళ చేత పరుచుకునే విధంగా కానీ, మెచ్చుకునేలా చేసుకోవటం కానీ ఎంతో గొప్పమైన విషయం అని చెప్పుకోవచ్చు. సో ఈ ఫీల్డ్లో మనకంటూ ఒక మంచి ఫ్యూచర్తో పాటుగా మన లైఫ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా వెల్ సాటిస్ఫై చేసేటువంటి ఫీల్డ్ అని చెప్పుకోవచ్చు. అండ్ సార్, మరి చివరగా మరి మా K6 ప్రేక్షకులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి విద్యార్థులకు ఇది ఒక డిఫరెంట్ ఏమంటారు, ఒక దారి, ఒక పాత అని చెప్పవచ్చు. అంటే అందరిలా BE, BTech, డిగ్రీ అట్లా కాకుండా సో కొత్తగా ఎవరైనా ట్రై చేయాలనుకుంటారు, జీవితంలో గొప్పగా స్థిరపడాలనుకునే వారికి మాత్రం ఇది డెఫినెట్లీగా ఈ యొక్క కోర్సెస్ కావచ్చు, ఈ యొక్క రంగం కావచ్చు, నిజంగా మంచి అవకాశం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థుల గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటాం కాబట్టి ఎవరైతే జీవితంలో తొందరగా స్థిరపడి ఎక్కువ డబ్బులు సంపాదించి వారి లైఫ్ని, వారి ఫ్యామిలీని సపోర్ట్ చేయాలనుకునే వారికి మాత్రం ఈ యొక్క ఇండస్ట్రీ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే రెగ్యులర్గా ఈ రోజుల్లో చూస్తున్నాం మనం, డిగ్రీలు ఎన్ని చేసినా ఈరోజు నిరుద్యోగులుగా ఉంటున్నాము, విలేజ్లలో ఖాళీగా తిరిగాల్సిన పరిస్థితి. సో ప్రైవేటు ఉద్యోగాలు చేసిన 10,000, 15,000 అంతకంటే ఎక్కువ సంపాదించలేని పరిస్థితి. సో ఈ 1.5 ఏదైతే ఈ డిప్లొమా కోర్సెస్, బ్యాచిలర్ డిగ్రీ కోర్స్ ఉందో చేసి మన లైఫ్ని మనం వండర్ఫుల్గా తయారు చేసుకుంటే ఇందులో ఉన్నటువంటి అవకాశాలు ఉన్నాయి. సో దీంతోపాటు మనం బెస్ట్ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంటుంది. సో గ్రామీణ ప్రాంతం నుంచి నేను కూడా వచ్చినవాడిని కాబట్టి సో దీంట్లో ఎన్నో చూసి వచ్చాను. ఈరోజు కూడా ఎన్నో కష్టాలు ఒడిదొడుకులు ఎదుర్కొని ఈరోజు మనం మీ ముందున్నాం. సో నేనైతే అనుభవించానో
కష్టాలు. బట్ ఇక్కడ ఆ అవసరం మీకు ఉండదు. నాకున్న బెస్ట్ ఎక్స్పీరియన్స్ ద్వారా నేను తొందరగా మీకు మంచి ఎంప్లాయ్మెంట్, మన కాలేజీలో చదువుకునే విద్యార్థులకు వారికి ఒక మంచి లైఫ్ని ఇచ్చే శక్తి ఈరోజు నాలో ఉంది. సో వారికి డెఫినెట్లీగా అన్ఎంప్లాయ్గా మిగిలిపోకుండా ఈ కోర్స్ చేసిన వెంటనే వారికి ఒక మంచి లైఫ్ ఇవ్వడానికి నా వంతుగా నేను కృషి చేస్తూ ముందుకెళ్తాను. ఎస్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్ సార్. ఎస్, మరి నేను ఇక్కడ ఊర్లో ఉన్నాను, ఇక్కడ నాకున్నటువంటి స్కిల్స్తో నేను ముందుకు వెళ్ళగలుగుతానా? అయ్యో నాకు ఇంగ్లీష్ రాదే, లేదా నాకు ఆ వంటకాలు రావు కానీ నాకు వంటలు చేయటం ఇష్టం, మరి అట్లాంటి ఇంగ్లీష్ కంట్రీస్లో తినేటువంటి వంటలన్నీ నేను చేయగలుగుతానా అనే అపోహలు కూడా ఉంటాయి. కానీ మరి నేను నా స్కిల్స్ 0 లెవెల్లో ఉన్నాయి, మరి నేను ఎక్కడ అట్లాంటి హైదరాబాద్లో కానీ, అసలు హైదరాబాద్లోనే నేను మెదలలేను, అట్లాంటిది నేను బయట దేశంలో వెళ్ళి మెదలగలుగుతానా, ఇలాంటి వంటకాలన్నీ చేసి వాళ్ళ చేత నేను మెచ్చుకునేలా చేయగలుగుతానా అనే ఎలాంటి అపోహలు కూడా పెట్టుకోకండి. ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ కూడా 0 లెవెల్ నుంచి కూడా మనకి హై లెవెల్ వరకు వెళ్ళే విధంగా ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ దగ్గరుండి నేర్పిస్తుంటారు. ఎందుకంటే వారే ప్రత్యేకంగా కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ఆ యొక్క ఏవైతే ఒడిదుడుకులు ఎక్కడెక్కడ వస్తుంటాయి, మనకి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటాము అనేదంతా కూడా వారికి స్వయంగా తెలుసు. కాబట్టి వాళ్ళ యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్తో వాళ్ళే మిమ్మల్ని స్వయంగా ముందుకు తీసుకువెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. సో సార్ చెప్పండి, మరి చివరగా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వారు అడ్మిషన్స్ కొరకు ఎప్పటి నుంచి రమ్మంటారు, మరి ఎక్కడికి రమ్మంటారు? అడ్మిషన్స్ గురించి ముఖ్యంగా ఇప్పుడు అడ్మిషన్స్ ఆల్రెడీ ప్రారంభమయ్యాయి. సో అడ్మిషన్స్ ఆల్రెడీ రన్నింగ్ ప్రాసెస్లో ఉన్నాయి. కావాల్సిందల్లా స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఉండి కాలేజ్కి వచ్చి కాలేజ్ విజిట్ చేసి కాలేజీలో ఉన్నటువంటి ఫస్ట్ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, హైదరాబాద్కి మన మెట్రో సిటీస్కి ఇక్కడ ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి చూసి అడ్మిషన్ తీసుకునే అవకాశం ఉంది. సో అలాగే ఇక్కడ మా యొక్క హెచ్ఓడీస్ కూడా మీ కాలేజ్ ఈ యొక్క కోర్సెస్ డీటెయిల్స్ గురించి, ఏ కోర్స్ చేసుకుంటే ఎలా ఉంటుంది ఫ్యూచర్, హౌస్ కీపింగ్ అంటే ఏంటి, ఫ్రంట్ ఆఫీస్ అంటే ఏంటి, ఫుడ్ అండ్ బెవరేజ్ ప్రొడక్షన్ అంటే ఏంటి, ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్ అంటే ఏంటి, అలాగే డిప్లొమా, అడ్వాన్స్ డిప్లొమా, పీజీ డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్, ఈ యొక్క ప్రతి కోర్స్ గురించి మీకు ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేసి వాటి గురించి మీ వివరాలు ఇచ్చి ఫ్యూచర్ ఏ డిపార్ట్మెంట్లో తీసుకుంటే మీకు ఫ్యూచర్ ఎలా ఉంటుంది, రాబోయే రోజుల్లో మీరు ఎలాంటి లైఫ్ లీడ్ చేయబోతున్నారు, సో ఇవన్నీ మీకు ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేసి మిమ్మల్ని ఒక బెస్ట్ నాలెడ్జ్ పర్సన్గా మేము ఇక్కడ అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో దాంతోపాటుగా ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఉండే అవకాశాలు ఏంటి, మీరు ఎలాంటి లైఫ్ లీడ్ చేయబోతున్నారు, దాని గురించి కూడా క్లుప్తంగా మీకు వివరించి అడ్మిషన్స్ని పొందే అవకాశం మీకు ఉంది. సో ముఖ్యంగా ఈ మన గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు మరి తల్లిదండ్రులకు నేను చెప్పే సందేశం ఏంటంటే, మీరు మెట్రో సిటీస్కి వెళ్ళే ముందు ఒక్కసారి ఈ యొక్క కాలేజ్కి వచ్చి విజిట్ చేయండి. మీరు చదివింది ఏదైనా సరే, మీరు చదివింది ఎస్ఎస్సి కావచ్చు, ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, ఏదైనా సరే మీరు చదివింది ఏదైనా సరే, మీరు కావాల్సిందల్లా ఈ యొక్క కోర్స్ చేయాలన్న ఒక కాన్ఫిడెన్స్, ఈ యొక్క కోర్సులో మంచి ఫ్యూచర్ ఉందన్న ఒక కనుక మీకు నాలెడ్జ్ ఉంటే డెఫినెట్లీగా ఈ కోర్స్ని తీసుకోండి. మీరు అన్ఎంప్లాయ్గా ఎంత మాత్రం ఉండరు. అందుకే దానికి 100% నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను. ఈ కాలేజీలో చదివిన ఏ ఒక్క విద్యార్థులు కూడా అన్ఎంప్లాయ్గా ఉండకుండా నా వంతు కృషి చేసి వారికి ఒక మంచి లైఫ్ని లీడ్ ఇవ్వడానికి నేను ఎప్పుడు నా వంతుగా కృషి చేస్తుంటాను. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో అలాగే ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్లో జాయిన్ కావడం అంటే మీరు ఉద్యోగంలో చేరినట్లే. సో ఆలోచించండి. సో ఆలోచించి మీరు సరైన నిర్ణయం తీసుకుంటారని ముఖ్యంగా మన నిజామాబాద్ జిల్లా విద్యార్థులకు అలాగే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఈ యొక్క గొప్ప అవకాశాన్ని వదులుకోకండి అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. సో ఐ థ్యాంకింగ్ యూ వెరీ మచ్. ముఖ్యంగా ఈ K6 ఛానల్ ప్రేక్షకులకి అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి అందరికీ మా యొక్క ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ మరియు ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ తరపున థ్యాంక్స్. ఎస్, చూసారు కదండి హోటల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, అందులో ఉండేటువంటి డిపార్ట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, ఎవరికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ముఖ్యంగా మరి అత్యధిక ఖర్చుతో కూడుకున్నటువంటి ఈ హోటల్ మేనేజ్మెంట్ అనేది మన నిజామాబాద్లో అందుబాటులో మరి తక్కువ ఫీజుతో అందుబాటులో ఉంది. కాబట్టి మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక ఖచ్చితంగా మన నిజామాబాద్ జిల్లాలో రత్నాకర్ గారిని మరి అప్రోచ్ అయ్యి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకొని ఏమాత్రం ఆలస్యం చేయకుండా అడ్మిషన్ తీసుకోగలరు. సో ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ K6 ఛానల్. వీడియో జర్నలిస్ట్ సందీప్తో మీ శివజ్యోతి.